దేవుడు అనుకుంటే ఈ రాత్రితో మీ జీవితాన్ని మార్చేస్తాడండి. నమ్మేవారు హల్లెలూయా చెప్తారా? నిజంగా నమ్ముతున్నారా? దిస్ మూమెంట్, ఈ రాత్రి చాలు, ఇప్పుడు చేయబోయే ప్రార్థన చాలు మీ జీవితం ఫర్ ఇటర్నిటీ మొత్తానికి మార్చగలిగింది దేవుడు. బట్ యు హ్యావ్ దట్ ఫెయిత్? మారుస్తాడు అనే నిరీక్షణ ఉందా? మార్చగలడు అని నమ్ముతున్నారా? ఆయన శక్తి ఉంది అని నమ్ముతున్నారా? దేవుడు మాత్రమే మీ జీవితంలో కార్యాన్ని జరిగించగలడు అని మీరు నమ్మితే హల్లెలూయా చెప్పండి. దేవుడు మాత్రమే అని చెప్పారు, మానవుడు కాదు. అట్లాంటిది దేవుడి సన్నిధిలోకి వచ్చే దేవా నన్ను మార్చు, దేవుడు మీ దగ్గర ఉన్నాడు అని చెప్తున్నా. ఏం చేస్తారు మీరు? మీకు సహాయం చేయగలిగింది దేవుడే, మీ జీవితంలో కార్యాన్ని జరిగించగలిగింది దేవుడే. నా దేవుడు మీ దగ్గర ఉన్నాడు అనేటప్పుడు మీరేమంటారు తెలుసా? రేపు ప్రార్థన చేసుకుందాం, ఈరోజు మూడు బాలా, ఇంకో రోజు ప్రార్థన చేసుకుందాం, వీల్ కమ్ అగైన్ లేటర్, రేపు వస్తానులే దేవుడు, రేపు వచ్చి చేసుకుందాం. అపవాది ఆడే అబద్ధం. ఇట్ ఈస్ అ ట్రాప్, ఇట్స్ అ ట్రాప్. దేవుని సన్నిధిలోకి కూడే మనం ఎక్కడైతే ఇద్దరు ముగ్గురు ఆయన నామను కూడుతున్నామో అక్కడ దేవుడు ఉన్నాడు. దర్స్ నో డౌట్. ఈ రోజు మీ జీవితంలో సమస్యలు లేవని కాదు, పోరాటాలు లేవని కాదు, కష్టాలు నష్టాలు లేవని కాదు, ఇవన్నీ ఉన్నాయి. సహాయం చేయగలిగింది దేవుడు మాత్రమే, మార్చగలిగింది దేవుడు మాత్రమే, ఒక నూతన కార్యాన్ని చేయగలిగింది దేవుడు మాత్రమే. మీరు విశ్వసిస్తే, నిజంగా మీరు యాకోబు చెప్పిన రీతిగా నమ్మితే, మీరు యాకోబు పోరాటంలాగా పోరాడాలండి. యు నీడ్ టు రెస్ల్ విత్ గాడ్. రాత్రి అంతా పెనుగులాడుతున్నాడంట. నువ్వు నన్ను ఆశీర్వదిస్తేనే గాని నేను నిన్ను విడవను. ఈరోజు ఈ మాట